హలో గార్డెన్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెనింగ్. ఈరోజు మనం బెండ మొక్కలు మొదటి కోపంలో హార్వెస్ట్ తీసుకుందామండి. ఇది చూడండి, ఇదంతా బెండ తోట అనమాట. చూస్తున్నా చాలా హెల్తీగా ఉంది. ఇదంతా మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుంటున్న బెండ మొక్కలు. ఇవి ఆర్గానిక్ పద్ధతిలోనే మన దానికి ఆర్గానిక్గా ఏ లిక్విడ్స్ కావాలి, ఫెర్టిలైజర్స్ కావాలన్నది మనం ఇస్తున్నాం అనమాట. ఒక్కసారి మనకి హార్వెస్ట్ స్టార్ట్ అయిందంటే కనుక బెండ చెట్లు ఎవ్రీ 2 డేస్కి మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ముదిరిపోతూ ఉంటాయి అనమాట. అంటే డే బై డేగా కూడా అయిపోతాయి, ఒక్కసారి డే బై డే కూడా చేసుకుంటాం. అలాగే ఎవ్రీ 2 డేస్ చేసుకుంటే బెటర్, లేదంటే కనుక కాయలు అనేవి ముదిరిపోతాయి అనమాట. ఇది బెండ తోట, దాని పక్కన తోటకూర. ఇది నేను హార్వెస్ట్ చేస్తున్న గోంగూర. ఈ గోంగూర రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. 20 లీటర్స్ బకెట్ నిండా గోంగూర వచ్చిందనేసి. అది చాలా గోంగూర వచ్చిందనుకుంటారు. అది చూడండి, గోంగూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న గోంగూర కట్టలో నుంచి వచ్చిన ఆ గోంగూర పొలాలన్నీ నాటుకున్నా కూడా గోంగూర అనేది ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అది ఈ బెండ మొక్కల బ్యాక్ సైడ్ అనేది మనకి గోంగూర మొత్తం ఉంటుందన్నమాట. అంటే వరుసగా అనేది విత్తనాలు అనేది వేసా ఉంటాయి. ఇది చూడండి, ఇదంతా గోంగూర అనమాట బ్యాక్ సైడ్. ఈ చిల్లీస్ రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అందులో నేను ఎన్ని వెరైటీస్ ఆఫ్ చిల్లీస్ పెంచుతాను అన్నది నేను ఆ వీడియోలో చూపించాను అనమాట. అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి చిల్లీస్. ఈ చిల్లీస్ ఏంటంటే మనకి అధిక దిగుబడి రావాలంటే కనుక వీక్లీ 2 or 3 times కానీ మనం ఏం చేయాలంటే పొల్లటి మజ్జిగని స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. అది పూత రాలిపోకుండా ఉంటుంది. గోంగూర చూడండి ఎంత హెల్తీగా ఉందో, చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా కొమ్మల్ని ఆకులు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసామన్నది. అంటే మొక్కలు కట్ చేయకుండా ఏ అయితే లీవ్స్ కావాలో అన్నది హార్వెస్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇవి ఇక్కడంతా పచ్చిమిరపకాయ ప్లాంట్స్ వేసాను అనమాట. ఇవి చూడండి ఎలా ఉన్నాయి, గుత్తులుగా వేస్తున్నాయి అనమాట. పచ్చిమిర్చి అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. పొల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉండాలి. ఆకుముడత అయ్యి చాలా వస్తూ ఉంటాయి. నేనైతే గోమూత్రం స్ప్రే చేస్తూ ఉండేవాడిని. గోమూత్రం కానీ పొల్లటి మజ్జిగ కానీ, అలాగే లిక్విడ్స్ అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట పచ్చిమిరపకాయ మొక్కలకి అనేది. ఇవి వంకాయలు అనమాట. వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాం. మనం తీసుకున్న కేర్ని బట్టే మనకు అనేది దిగుబడి అనేది వస్తుంది అనమాట. చూడండి, ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి బెండకాయలు, వంకాయలు, అలాగే 3 మ్యాంగోస్, చిన్న ఆనపకాయ అనమాట. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలానే మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.